రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి మేలుకోవాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. రైతుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. చెల్లుబోయిన ఆధ్వర్యంలో తానేటి వనిత, జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ మార్గాని భరతరాం, గూడూరు శ్రీనివాస్, సత్తి సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, జక్కంపూడి విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డి తదితరులతో కలిసి తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్కు భారీ స్థాయిలో ర్యాలీగా రైతుల పక్షాన తరలి వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నాయకులతో పార్టీ శ్రేణులతో కలిసి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. వేణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని రుజువవుతోందన్నారు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలిచిందన్నారు. ధాన్యానికి గిట్టుబాటు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. లక్ష్యాన్ని మించి దిగుబడి సాధించిన రైతుల వద్ద దళారులు తక్కువ ధరకే కొంటున్నారన్నారు. జక్కంపూడి మాట్లాడుతూ ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులకు తోడుగా ఉంటే తండ్రికి మించిన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయాలను, సిద్ధాంతాలను అమలు చేస్తూ రైతు సంక్షేమం కోరే నాయకుడిగా అనుక్షణం రైతులకు తోడుగా నిలబడిన ప్రతి అడుగు వారి సంక్షేమం కోసం వేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి రైతుల పక్షాన నిలబడతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, సంకిస భవానీ ప్రియ తదితరులు పాల్గొన్నారు. 7-8 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయలు ఒక్కొక్కరికి రైతులకు ఇస్తానని చెప్పి ఏడాదికి చెప్పినటువంటి మాటని గాలికి వదిలేసి ఏ రైతుకి కనీసం ఒక్క పైసా కూడా, ఒక్క పావలా కూడా కనీసం ఏ రైతుకి కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితి కానీ, ఆర్థికంగా సాయాన్ని అందించినటువంటి కార్యక్రమం కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే పంట నష్టం జరిగినటువంటి అదే సీజన్లో తక్షణమే జరిగినటువంటి నష్టాన్ని ఎన్యూమరేషన్ చేసి ఆ రైతుకి ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ రూపంలో అయితేనేమి, లేకపోతే ఏదైతే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు అయితేనేమి వెంటనే అదే సీజన్లో రైతులకు అందించేటటువంటి కార్యక్రమం జరిగేది. మరి ఈవేళ తుఫాన్ల కారణంగా రైతులు దెబ్బ మీద దెబ్బ తగిలి ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏ రైతుకి కూడా కనీసం మేము ఉన్నాము ప్రభుత్వం తరఫున న్యాయబద్ధంగా ఎన్యూమరేషన్ చేస్తాం, 4 రోజులు లేట్ అయినా కనీసం మీకు ఆర్థికంగా ఆ నష్టాన్ని మేము ఏదైతే జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకుంటాం అనేటువంటి మాటని కనీసం ఈ రోజు దాకా ప్రభుత్వం నుంచి రాలేదు అని అంటే ఎంత చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్నది అనేటువంటిది ఈ విషయాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. రైతు ఒక ఆందోళనలో ఉన్నాడు. ఏదైతే ఉచిత పంటల బీమా ఉందో దానిని ఆ ప్రీమియం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, దానితో పాటుగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ అందదేమనేటువంటి భయంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఈరోజు మేము ప్రభుత్వానికి వినతి ద్వారా తెలియజేశాం. తక్షణమే రైతును ఆదుకోవడం కోసం ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల మీద, అదే కపట నిద్ర ప్రదర్శిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పేటువంటి ప్రక్రియే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల నుంచి రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మరొకసారి చెప్తా ఉన్నాను, రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కదలి వచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, కలెక్టర్ గారు లేరు, డిఆర్ఓ గారికి ప్రభుత్వానికి తెలియజేయడం కోసం వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ప్రధానంగా మేము చేసేటువంటి డిమాండ్ ఒక్కటే, రైతు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు ధరకి ప్రభుత్వం సేకరించాలి. రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ఖచ్చితంగా గిట్టుబాటు ధరకి ప్రభుత్వం సేకరించాలి. అది మా ప్రధానమైనటువంటి డిమాండ్గా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను.